వాంట్ జస్టిస్ అంటూ వీళ్ళందరూ కూడా నినాదిస్తున్నారు. ఒకసారి మాట్లాడదాం. ఎస్ఎఫ్ఐ మూర్తి అన్న మనతో పాటు ఉన్నారు, మాట్లాడిస్తాం. అలా ఏంది ఈ నిషేధాలు ఏంటి? మీరు నినాదాలు చేయొద్దు, గొంతెత్తి మాట్లాడొద్దు అంటున్న ప్రభుత్వ తీరును ఎట్లా చూస్తారు? ఈరోజు ప్రభుత్వం సర్కిల్ వచ్చి 4 రోజులు అవుతున్నా కూడా ప్రభుత్వం స్పందించకపోవడం అత్యంత దుర్మార్గం. తెలంగాణ రాష్ట్రం మీద తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి క్రియాశీలకమైన పాత్ర పోషించింది ఉస్మానియా యూనివర్సిటీ. కేసీఆర్ ప్రభుత్వం అనుసరించినటువంటి నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా కొట్లాడింది, అరెస్ట్ అయింది, జైళ్లలో బందీ అయింది ఉస్మానియా విద్యార్థులు. ఆ త్యాగాలతో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కూర్చున్నాడు. అలాంటి ముఖ్యమంత్రి 4 రోజులు అవుతున్నా కూడా సర్క్యులర్ వచ్చి ఎందుకు మౌనంగా ఉంటున్నాడని ఈరోజు అడుగుతున్నాం. ఈరోజు యూనివర్సిటీలో స్కాలర్షిప్లు ఇవ్వాలని, ఫెలోషిప్లు ఇవ్వాలని, మెస్ బకాయిలు మాఫ్ చేయాలని, మాకు సరైన టీచర్లు ఇవ్వాలని, కల్పించాలని న్యాయమైన డిమాండ్ల గురించి మాట్లాడితే ఈరోజు విద్యార్థులు మాట్లాడకుండా విద్యార్థుల గొంతులు నొక్కేటువంటి విధంగా సర్కిల్ చేశారు. మేము సూటిగా ఈరోజు రేవంత్ రెడ్డిని అడుగుతున్నాం, మీరు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము మాట్లాడితే నిర్బంధాలు ప్రయోగించి జైల్లో వేస్తున్నారని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మీరు ముఖ్యమంత్రి అయ్యారు కదా, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఉస్మానియాలో ఎలాంటి ధర్నా చేయొద్దు, స్లోగన్స్ చేయొద్దు, రాస్తారోకో చేయొద్దు అని చెప్పడం అంటే ఇది అప్రజాస్వామికం. భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను విఘాతం కలిగించేటువంటి విధంగా ఈ సర్క్యులర్ ఉంది. తక్షణమే ఉపసంహరించుకోవాలి, లేకపోతే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం లాగా బుద్ధి చెప్పడం కష్టం. తప్పకుండా ఈరోజు ప్రభుత్వంలో భాగస్వామ్యమైనటువంటి కోదండరామ్ గారు కానీ, ఆకునూరు మురళి కానీ, ప్రొఫెసర్ అరగోపాల్ కానీ, పిఎల్ విశ్వేశ్వరరావు గారు ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ మీద ఇంత నిర్బంధం ప్రయోగిస్తుంటే ఏం చేస్తున్నారు? ఈరోజు ఉస్మానియా వైపు ఉంటారా లేకపోతే ప్రభుత్వం వైపు ఉంటారా అనేటువంటి విషయాన్ని కూడా మీరు తేల్చుకోవాలి. ఉస్మానియా మీద సర్క్యులర్ ఇచ్చి నిర్బంధాన్ని ప్రయోగించడం అంటే యావత్ తెలంగాణ లోకం మీద గొంతు నొక్కేటువంటి కుట్ర తప్ప ఇదేం కాదు. తక్షణమే ఉపసంహరించుకోవాలని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల నుంచి, విద్యార్థి సంఘాల నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో మరింత మిలిటెంట్ గా ఉద్యమాన్ని తీసుకుపోతాను కూడా హెచ్చరిక జారిస్తున్నాం. ఇదే ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి అప్పుడు పీసీసీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మీకు చాలా హామీలు ఇచ్చిండ్రు. 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో భర్తీ చేస్తామన్నారు. ఎలాంటి నిషేధాలు, ఆంక్షలు ఉండే అన్నారు. సో ఇప్పుడున్నటువంటి అప్పుడు గత ప్రభుత్వం చేస్తున్నటువంటి విధి విధానాలకు మేము వ్యతిరేకంగా ప్రజా పాలన నడిపిస్తామన్నారు. కానీ అదేది కనిపించట్లేదు. ఇప్పుడు మళ్ళీ నిర్బంధాలు, నిషేధాలు, ఆంక్షలు ఇవన్నీ ఉంటున్నాయి. సో ఏం చెప్పదలుచుకున్నారు గవర్నమెంట్? ఈ ప్రభుత్వం కూడా 6 గ్యారెంటీలతో పాటు ఏరో గ్యారెంటీని ప్రజాస్వామ్య వాతావరణాన్ని కల్పిస్తానని ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రకటించారు. అసెంబ్లీలో ప్రకటించినటువంటి మాటను ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ మీద నిర్బంధం పెట్టడం అంటే ఆ మాటను ఉపసంహరించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ పైగిస్తా, సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని గొప్పగా చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఉస్మానియా యూనివర్సిటీలో సంవత్సరం అవుతుంది, ఒక టీచర్ పోస్టును కూడా భర్తీ చేసినటువంటి పరిస్థితిలో లేదు. పెండింగ్లో 8,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు ఉన్నాయి. వీటిని విడుదల చేయట్లేదు. తెలంగాణ రాష్ట్రంలో నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయమనేటువంటి విషయాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎందుకు అసెంబ్లీలో తీర్మానం చేయట్లేదని కూడా అడుగుతున్నాం. ఈరోజు రాహుల్ గాంధీ ఒకవైపు బీజేపీ అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలపైన ఎన్ఈపీ మీద మాట్లాడితే ముఖ్యమంత్రి గారు ఎందుకు మాట్లాడట్లేదు? ఈరోజు కర్ణాటక ప్రభుత్వం కానీ, తమిళనాడు ప్రభుత్వం కానీ ఎన్ఈపీ విద్యా విధానాన్ని అమలు చేయట్లేదు. ఈ ముఖ్యమంత్రి గారు ఎన్ఈపీ పట్ల ఏంటి అనే విషయం స్పష్టత లేదు. అంటే యూనివర్సిటీల గురించి, సమస్యల పరిష్కారం గురించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 1 సంవత్సర కాలంలో నిధులు కేటాయించేటువంటి విషయంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు. అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములు 100 ఎకరాలు తీసుకున్నాడు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాల భూమి తీసుకుంటున్నాడు. ఈరోజు మిగతా యూనివర్సిటీల గురించి ఏ సమస్య లేదు కాబట్టి ఇంత నిర్బంధంగా ఈరోజు యూనివర్సిటీల అభివృద్ధి గురించి మాట్లాడట్లేదు. ఈరోజు ముఖ్యమంత్రి స్కిల్ యూనివర్సిటీ మేము అడగలే, ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి చేయమని అడుగుతున్నాం. కానీ ఈరోజు స్కిల్ యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీ అని యూనివర్సిటీలో మభ్యపెట్టేటువంటి ధోరణి ఉంది. దీన్ని తీవ్రంగా